అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ మృత్యులోయ 3వ భాగం. రచన దాసరి సుబ్రహ్మణ్యం గారు. మరి 3వ భాగంలోకి వెళ్దామా? కత్తి బలంగా తగిలేసరికి మడుగు సర్పం తలల్లో ఒక తల వేలాడపడిపోయింది. దాని జన్మలో అలాంటి కత్తి దెబ్బ ఇది వరకెన్నడూ తిని ఉండదు. యశపాలుడు దాని రెండవ తలను కూడా నరికేందుకని అడుగు ముందుకేసి కత్తి గురి చేయబోయాడు. మడుగు సర్పం వెంటనే పెద్దగా బొసగొట్టి కొంతసేపు మడుగు నీటినంతా అల్లకల్లోలం చేసి ఆ తర్వాత నీటిలో మునిగిపోయింది. యశపాలుడు వెనక్కి తిరిగి జయకేతుడి చేతి కట్లను గబగబా విప్పసాగాడు. అప్పటి వరకు జరిగిందంతా స్థాణువులా నిలబడి చూస్తున్న మడుగు మనుషులు ముగ్గురు ఈటెలు పైకెత్తి, ఆగండి, కదిలారో ఒళ్ళంతా తూట్లు పడతాయి అన్నారు. ఈ మాటలు యశపాలుడికి చాలా కోపాన్ని తెప్పించాయి. అతడు తన మిత్రుడి చేతికట్ల ఆఖరి ముడి విప్పి ఆదివాసుల కేసి తిరిగి, ఇక మీ దారిన మీరు పోండి, మా దారిన మేము పోతాం, గొడవ చేశారో మీ ముగ్గురిని నా కత్తికి బలి చేస్తానన్నాడు. ఆ మాటలు వింటూనే ఆదివాసుల్లో ఒకడు తలపైకెత్తి కో అంటూ పెద్దగా చెవులు చిల్లులు పడేలా కోత వేశాడు. అది తమ నాయకుడికి అనుచరులకు సహాయంగా రమ్మని చేస్తున్న హెచ్చరిక అని యశపాలుడు జయకేతుడు గ్రహించారు. యశోక్, నువ్వు తొందరపడకు, ఈ ముగ్గురిని చంపినా మనం ఈ లోయలోంచి బయటపడలేం. ఈ ఆదివాసులకు చాలా బలగా ఉంది. ఈ మడుగు సమీపానే వీరి నివాసం. వీళ్ళ నాయకుడితో మాట్లాడి ఇక్కడి నుంచి బయటపడే మార్గం ఆలోచిద్దాం అన్నాడు జయకేతుడు. యశపాలుడు అలా అనగానే మడుగు నాయకుడు కోపంతో ఉడికిపోతూ, నువ్వు మడుగులో ఉండే మహాసర్పాన్ని చంపి మాకు సాయం చేశావా? ఆ సర్పం అక్కడ ఉండబట్టే రాత్రి వేళల్లో మా మీదకి దొంగ దాడి రావటానికి కొండజాతి మనుషులు భయపడుతున్నారు. దాన్ని చంపి మా శత్రువులకు సహాయం చేసిన వాడి వెయ్యావు. రేపు ఈ పాటికి ఆ సర్పం మడుగులోంచి ప్రాణాలతో తలెత్తిందా సరే, లేకపోతే మీ ఇద్దరిని ఈటిలకు గుచ్చి చెట్టు కొమ్మలకు వేలాడదీస్తాం అన్నారు. యశపాలుడు మౌనంగా జయకేతుడి కేసు చూస్తూ కత్తిపిడి మీద చేయి వేశాడు. ఆ సూచన గ్రహించిన జయకేతుడు, యశ, కొంచెం నిదానించు. ఈ మడుగు నాయకుడు చెప్పిన దాన్ని బట్టి మనకింకా ఒకరోజు ఆయుష్ ఉంది. ఈ ఒక్కరోజులో మనకు చావు తప్పేందుకు ఏమైనా జరగచ్చు అన్నాడు. తన మిత్రుడి సలహా యశపాలుడికి నచ్చింది. అంతమంది మడుగు జాతి వాళ్లను తామిద్దరూ చంపి పారిపోగలగటం సాధ్యమయ్యే పని కాదని అతను గ్రహించాడు. వీలైనంత వరకు వాళ్లతో మంచిగా ఉన్నట్టు నటిస్తూనే పారిపోయే ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత మడుగు జాతి వాళ్ళిద్దరినీ వెంటబెట్టుకుని తాము నివసించే స్థావరానికి తీసుకుపోయారు. ఆ పగలు వాళ్ళిద్దరికీ తృప్తిగా తిండి పెట్టారు కానీ చీకటి పడుతూనే ఇద్దరిని చేతులు వెనక్కి బిగించి కట్టి ఒక చెట్టు కింద పడుకోమన్నారు. మడుగు మనుషులు కూడా వాళ్ళకి దగ్గరలోనే పడుకున్నారు. వాళ్ళున్న చోటు ఒక మడుగుకు ఆనుకొని ఉంది. ఆ మడుగు మరేమంత లోతైంది మాత్రం కాదు, కానీ చాలా పెద్దది. దాన్ని కలుపుతూ చూపు ఆననంత దూరంలో ఇంకా చాలా చిన్న పెద్ద మడుగులున్నాయి. వాటిలో ఉన్న మెరక ప్రదేశాల్లో పెద్ద పెద్ద వృక్షాలు గుబురుగా నీటి రెల్లు పెరిగి ఉన్నాయి. దాదాపు అర్ధరాత్రి సమయంలో అంతగా నిద్రపట్టక కొనికిపాట్లు పడుతున్న యశపాల జయకేతులకు మడుగు నీటిలో దబీమంటూ శబ్దం వినిపించింది. అది తమకేసొస్తున్న మహాసర్పం ఏదైనా చేస్తున్న ధ్వని కానీ, లేక మనుషులు దోణిల మీద వస్తూ తెడ్లతో నీటిలో చేసే శబ్దం కానీ అయి ఉంటుందని వాళ్ళు భావించారు. ఆ శబ్దం అంతకంతకు తమను సమీపిస్తున్నంతలో ప్రమాదాన్ని శంకించి యశపాల జయకేతులు ఒక్కసారే, మడుగు నాయక, ప్రమాదం, అంతా లేవండి అన్నారు బిగ్గరగా. ఆ హెచ్చరిక వింటూనే మడుగు నాయకుడు అతని అనుచరులు ఉలిక్కిపడి లేచారు. అప్పటికే మడుగు జలాల్లో దొంగల మీద ఈదుకుంటూ వచ్చిన శత్రుజాతి వాళ్లలో కొందరు భయంకరంగా అరుస్తూ పొడుగాటి కర్రలు పైకెత్తి ఒడ్డుకు చేరుకున్నారు. అలా ఒడ్డు చేరుతున్న వాళ్ళ మీద మడుగు వాళ్ళు వలలు విసిరారు. మడుగు నాయకుడు భయంకరంగా అరుస్తూ, ఒక్క కొండజాతి వాడు కూడా ప్రాణాలతో పారిపోకూడదు, వలలో దొరకని వాళ్లను ఈటెలతో పొడవండి అని హెచ్చరించసాగాడు. నడిరాత్రి వేళ గుడ్డి వెన్నెల కాంతిలో లోయలోని 2 భిన్న ఆదివాసుల జాతుల మధ్య భయంకరమైన పోరు. కొందరు కొండజాతి వాళ్ళు మడుగు వాళ్ల వలల్లో చిక్కుకుపోయి అడవి బాతుల్లా గిలగిలలాడసాగారు. వలలో దొరకని వాళ్ళు తమ చేతుల్లో ఉన్న పొడుగాటి కర్రలతో మడుగు వాళ్లను తలల మీద రొమ్ముల్లోనూ బలంగా పొడవసాగారు. ఈ పోరాటాన్ని చెట్టుకు ఆనుకుని నిలబడి యశపాల జయకేతులు అబ్బురపడుతూ చూడసాగారు. వాళ్లకు ఆ ఇరుపక్షాల్లో ఏ ఒక్కరికి సాయపడాలని లేదు. సాయపడదలిచినా అందుకు ప్రతిబంధకంగా వాళ్ళ చేతులు 2 వెనక్కి విరిచి తాళ్లతో గట్టిగా కట్టబడి ఉన్నాయి.
ఆదివాసుల మధ్య ఘోరమైన పోరు కొద్దిసేపట్లోనే ముగిసింది. వలల్లో చిక్కుకున్న వాళ్ళు చిక్కుకోగా, చచ్చిన వాళ్ళు చావగా, మిగిలిన కొండజాతి వాళ్ళు ఎగిరి మడుగులో దూకి పెద్ద పెద్ద దొంగల మీద ఎక్కి వేగంగా తెడ్లు వేస్తూ వచ్చిన వైపుకే పారిపోసాగారు. మడుగు జాతి వాళ్ళు విజయసూచకంగా కేకలు పెడుతూ గంతులు వేస్తూ తమకు వలల్లో చిక్కిన కొండజాతి వాళ్లను దూరంగా ఉన్న గుట్ట దగ్గరికి లాక్కెళ్ళి అక్కడ రాళ్లను పోగు వేసినట్టుగా పోగు వేయసాగారు. మడుగు జాతి నాయకుడు తృప్తిగా నవ్వుకుంటూ యశపాల జయకేతుల దగ్గరకు వచ్చి, మీరు సమయానికి హెచ్చరించి మాకు చాలా సాయం చేశారు. అందువల్ల మిమ్మల్ని రేపు ఉదయం మడుగు సర్పానికి ఆహారంగా వెయ్యను అన్నాడు. అయితే మా చేతి కట్లు విప్పు, మా దారిన మేము పోతామన్నాడు యశపాలుడు. అదేం కుదరదు. ఒకవేళ ఆ మడుగు సర్పం చచ్చిపోయిందేమో. రేపు కనుక అది కనపడకపోతే మీరు అలాంటి సర్పాన్ని ఒకదాన్ని తెచ్చి ఆ మడుగులో వదలవలసి ఉంటుంది. అలా చేస్తే మిమ్మల్ని వదిలి మీ ఇష్టం వచ్చిన చోటుకు పోనిస్తాను అన్నాడు మడుగు నాయకుడు. మడుగు సర్పం అంటే వారికి ఎంత అభిమానమో, దాన్ని చంపిన వారిని ఎంత నేరస్తులుగా వారు భావిస్తారో మిత్రులిద్దరికి అర్థమైంది. ఆ మడుగు సర్పం ఒక చోట నుంచి మరో చోటకి తెచ్చి అంత చిన్నది కాదు కనుక చివరికి తమకు కొండజాతి వారి వల్ల ఆపద తప్పదని కూడా వారు గ్రహించారు. మరి ఈ భాగం ముగిద్దామా? మళ్ళీ ఇంకొక 2 అవర్స్లో విందాం.